మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. కొంతమంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు. అవును. కొంతమంది ఏమో డబ్బులు మొత్తానికి లేవు, ఇందులోకి వెళ్తే బాగా సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశం కొద్ది వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని మతంలో జాయిన్ చేపిస్తే డబ్బులు వస్తాయి కదా. అవును. సో ఇది అంటే ఇప్పుడు బయట కొన్ని మనకి చైన్ ప్రాసెస్ బిజినెస్లు ఉంటాయి చూడండి, ఇంచుమించి ఇది అట్లాంటిదే. సో అందువల్ల కూడా ఈ మతానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఉన్నారా అట్లా? అలాంటి వాళ్ళు ఉన్నారా? అంటే అది మీరు తప్పు అంటున్నారు, రైట్ అంటున్నారా? తప్పు అనుకున్నారా రైట్ అనుకున్నారా అంటే నేను ఏమనుకుంటా అంటే, ఇప్పుడు ఒక నిరుద్యోగి అవును నెలకు 50,000 60,000 వస్తున్నాయి కదా అని అనుకొని మతం మార్చనికి వెళ్తే ఇంత డబ్బులు వస్తాయని అనుకుంటే అవును కదా వస్తాయి కదా అని చెప్పి అలా వాడు వెళ్ళాడు అనుకోండి, అది తప్పు అంటారా రైట్ అంటారా మీ ఉద్దేశం ప్రకారం? తప్పే అండి, తప్పే. ఎందుకు అనంటే అసలు అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి, ఇంకా తనకి ఎటువంటి ఆధారం లేక ఆ విధంగా వెళ్ళిన వాళ్ళైతే మనం ఏం చేయలేము ఇంకా. అంటే అది ఇప్పుడు ఒకరిని హత్య చేసినా కూడా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఉంటారు. అవును. అలాగని మనం చెప్పేసి వాళ్ళ జీవితం నాశనం చేయం కదా. ఇక్కడ కూడా ఏంటంటే మనం వాళ్ళని మారుస్తున్నామంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క మైండ్ యొక్క ఆలోచనలు వాళ్ళ కుటుంబాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాము, వాళ్ళ దేశ సంస్కృతికి దూరం చేస్తున్నాము, దేశభక్తికి దూరం చేస్తున్నాము, వాళ్ళల్లో మూఢనమ్మకాలని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం చిన్నభిన్న చేస్తున్నాము, మొత్తానికి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాము. ఇది ఈ మతంలోకి అంటే ఈ యొక్క మతంలోకి వెళ్తే ఇలాంటి నష్టాలు జరుగుతాయి కాబట్టి ఇవన్నీ చేయడానికి కూడా సిద్ధపడి డబ్బులు తీసుకోవాలంటే మనం వాడిని మూర్ఖుడే అనాలి. అలాంటి వాడి నుంచి మనం జాగ్రత్త పడాలి. అయితే నేను క్రిస్టియన్ ఉమెన్స్ కాలేజ్లో 2 years నేను చదువుకున్నాను. అక్కడ నేను ఫేస్ చేసిన అనుభవాలను, నాకు తెలిసిన కొన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మా కాలేజ్ పక్కకే స్నేహాలయం అని ఒకటి ఉండేది. అందులోకి ఒక అమ్మాయి ఎంటర్ అయితే 5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత నన్నుగా మార్చి బయటికి పంపిస్తారు. అంతేకాకుండా డబ్బులు ఇస్తారంట, ఇన్ని లక్షలు ఇస్తారంట, కొన్ని లక్షలు. అది ఇప్పుడు కొద్ది సంవత్సరాల కిందట 10 లక్షలు ఎంతో అనుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయి ఉంటుంది. సో ఆ డబ్బు కాశపడి ఆ అమ్మాయిలు, అంటే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయిలు, వాళ్ళ పేరెంట్స్ అయినా సరే ఈ అమ్మాయిని కొంచెం ఎక్కువగా పుష్ చేయడం జరిగింది. కొంతమంది అమ్మాయిలు ఏమో కుటుంబ సభ్యుల సంతోషం కోసం వాళ్ళ ఇష్టాలను, వాళ్ళ అభిరుచులను, వాళ్ళ కోరికలను అన్నిటినీ చంపుకొని మరీ అక్కడికి వెళ్ళి నన్నుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ కోరికలను చంపుకోలేక బయటకు మాత్రం చూడ్డానికి నన్ను, లోపల మాత్రం చేసే చేష్టలు వేరు. ఈ విధంగా నేను చూసిన. అంటే ఎంత ఇస్తారు అట్లా ఒక నన్నుగా మారితే? మీకు తెలుసు అంటే మీరు పుట్టినప్పటి నుంచి మొన్నటి వరకు, అంటే 3 సంవత్సరాల క్రిందటి వరకు కూడా మీరు క్రిస్టియనే. సో మీరు చూసిరా ఇట్లాంటివి? మీకే అంటే మీకు తెలిసినవి ఏంటి? ఇప్పుడు ఒక హిందూ ఫ్యామిలీ ఉంది. హిందూ ఫ్యామిలీలో ఒక అమ్మాయిని మతం మార్చారు, మిగతా వాళ్ళందరూ ఒప్పుకోవట్లేదు. ఈ అమ్మాయి బాగా ట్రై చేస్తుంది, ఒప్పుకోదు. ఈ అమ్మాయి బయటకు వచ్చేస్తుంది ఫ్యామిలీ నుంచి, గొడవలు అవుతుంటాయి, కొట్లాట్లు అవుతూ ఉంటాయి, వాళ్ళు ఒప్పుకోపోయేసరిగా అమ్మ మీరు మొత్తం నీ జీవితాన్ని దేవుడికి అంకితం చేయడం చెప్పేసి ఇప్పుడు ఈమె నన్నుగా మార్చే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళ భర్తలు వదిలేస్తూ, లేదా భర్త ఉండి సరిగా పరుచుకోలేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైతే ఫ్యామిలీస్ ఇంట్లో ఉన్న ఆడపిల్లకు కావాల్సినటువంటి తోడు ఏదైతే ఇంట్లో కోల్పోతారో అది ఫస్ట్ చర్చిలో వెతుకుంటారు. ఇలాంటి చర్చ అంటే నన్నుగా మారుతారు. ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళకి ఫీలింగ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు నన్ను అంటే పెళ్లి చేసుకోకూడదు, అలాగే ఉండాలి అనేది. అక్కడ ఎక్కువగా చర్చిలలో ఇవి జరగడానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ కూడా అవన్నీ మన పాపం చేయడము, పాపం చేస్తే దేవుడికి క్షమిస్తాడు ఇలా చెప్పుకోవడము, పాపం చేయడము, పాపం చేసిన దేవుడికి క్షమిస్తాడు అని చెప్పుకోవడం, ఇటువంటి ఫీలింగ్స్ కలిగించింది దేవుడే కదా, ఇటువంటి ఫీలింగ్స్ చేస్తే తప్పేముంది, అలాంటప్పుడు ఈ ఫీలింగ్స్ మనకు దేవుడు ఎందుకు పెట్టాలి అని ఈ విధంగా కూడా ఆలోచించి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది. అసలు మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఇలా ఇప్పుడు మీరు చూడండి, మైనర్ అమ్మాయిలు చర్చికి వెళ్ళే వాళ్ళలో మోస్ట్లీ డ్రెస్ 10 మందికి చూపించుకోవాలి, అబ్బాయిలు కానీ డ్రెస్ ఇలా స్టైల్గా చూపించుకోవాలి. ఏంటంటే ఇప్పుడు స్కూల్లో కాలేజీలో భయం ఉంటుంది, చెప్పే వాళ్ళు ఉంటారు. ఇక్కడ భయం ఏం లేదు. చర్చిలో ఇలాంటి తప్పులు జరగడానికి ఆస్కారం ఉంది. ఇట్లాగా ఈ నన్నుల మారయ్య వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఈజీగా అటువంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు చర్చ్ పాస్టర్ వాళ్ళందరూ కలిసి ఇట్లా రకరకాలు చేసి ఇప్పుడు ఎంతోమంది నన్నులు వాడుకున్నట్టు న్యూజిలాండ్, అమెరికా అక్కడ ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. ఇక్కడ కూడా కేరళలో కూడా అలాగే చేస్తున్నట్టు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా వాళ్ళు ఇవన్నీ బైబిల్ ఏం పాటించరు. ఇప్పుడు మోహపు చూపులు చూస్తేనే నువ్వు ఆమెతో వ్యభిచరించినట్టు అని ఉంటుంది. మరి అలాంటప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని ఇప్పుడు మీకు పాస్టర్ రంజిత్ తోఫిరి గురించి మీకు ఐడియా ఉండకపోవచ్చు. ఆయన ఒక్కడే 300 మంది అమ్మాయిని వాడుకున్నాడు చర్చికి వచ్చేది. అది కూడా ఆయనే చెప్పాడు.
ఇప్పుడు ఆయన వయసు 55-60 ఉంటుంది. నేను మీకు కావాలంటే వీడియోలు ప్లే చేస్తాను. నేను నా మీద 300 మంది అమ్మాయిలు పడ్డారు. నేను ఆ అమ్మాయిలకు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే నేను నీకు స్టూడియోలో చెప్పలేను. పైగా మీరు లేడీస్ కాబట్టి. నేను అమ్మాయిలకు నా మీద పడకు, నా మీద పడితే నువ్వు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలంటే ఇలా మాస్టర్బేషన్ చేసుకో నేను అని దగ్గరుండి నేర్పించానని చెప్పేసి కూడా అంటున్నాడు. ఇంకా ఎంత గలీజ్గా మాట్లాడాడంటే ఇప్పుడు ఆయన వీడియో డిలీట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు నా దగ్గర ఉంది. మేము ఆ వీడియో తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము. అది ఇంకా వాళ్ళది వినేటోళ్ళకి లేకపోతే మనం ఏం చేస్తున్నాం ఇలాగా. ఈయన ఒక పాస్టరు, ఈయన ఒక సంఘ సంస్కర్త, ఈయన 10 మందికి మంచి చెప్పేవాడు. ఇటువంటి వాళ్ళు మొత్తం యావత్ క్రైస్తవ పాస్టర్లలో బయటపడ్డ వాళ్ళు కొంతమంది, బయటపడకుండా లోపల మునిగిపో. ఎందుకంటే మేడం చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు కానీ కూలీ నల్లి పనిచేసి ఎవరు వెళ్తారో కారులో పోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారు చర్చికి ఊళ్ళలో, వాళ్ళకి కేసులు పెట్టడానికి కూడా తెలియదు. వాళ్ళు గట్టిగా అంటే బెదిరిస్తే భయపడే వాళ్ళు పాస్టర్ని ఎదురు తిరిగితే దేవుడికి ఎదురు తిరిగినట్టు అనేవాళ్ళు కానీ, లేకపోతే పాస్టర్ అన్నామంటే దేవుడు అన్నట్టు అనేవాళ్ళు కానీ రకరకాలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు బైక్కి చెప్పుకోలేక నలిగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గర ఒక కేసు వచ్చింది, మీకు ఫొటోస్ వీడియోస్ ఆధారాలు అన్నీ చూపిస్తాను. ఒక అమ్మాయిని మతం మార్చి ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ భర్తకు తెలిస్తే ఈ అమ్మాయి చేత వాళ్ళ భర్త మీద కేసు పెట్టించి 2 నెలలు జైలు పెట్టించాడు. ఈమెకు ఏం చెప్పినావంటే ఇప్పుడు వాళ్ళు కూలీలో పనిచేసుకున్న ఫ్యామిలీ కదా, ఈ అమ్మాయికి ఏం చెప్పిందంటే నేను గోవాకి తీసుకెళ్తా, నాకు దేవుడు చెప్పాడు గోవాకి తీసుకెళ్ళాలి, నీతో ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కువ అది ఇది అని చెప్తే ఆ అమ్మాయిని నమ్మి వెళ్ళిపోయింది భర్తను వదిలేసి. వాడు భర్త వచ్చి ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే భార్య వెళ్ళి భర్త చేత కేసు పెట్టించాడు. ఈమెకు కేసు పెట్టడం తెలియదు, కంప్లైంట్ రాయడం తెలియదు, ఈమెకి ఎంత ధైర్యం లేదు. ఈమె వెనక మొత్తం పాస్టర్ గారు దగ్గరుండి చేయించాడు. ఇప్పుడు వాడు 2 నెలలు జైలు నుంచి బయటకు వచ్చాడు. అన్న ప్రవీణ్ అన్న చూడన్న నా భార్య ఇట్లా చేసింది అన్న ఏం చేయాలంటే ఫస్ట్ నీ భార్యకు ఉండాలి. అంటే మొత్తం ఈ మతం మాయలో పడి దాదాపుగా ఈ మతంలలో ఎక్కువ కూడా అమ్మాయిలను వాడుకోవడము అవకాశము దొరికితే అనే ఈ పాస్టర్ లెక్క యొక్క సైకలాజిగా మొత్తం అలాగే ఉంటుంది.